భార్య భర్త బంధం అంటే ఆడామగ బంధం కాదు. ఆడామగ కలిస్తే పుట్టే బిడ్డ, ఆ బిడ్డ బాధ్యత, వాళ్ళ భవిష్యత్తు, ఆ భవిష్యత్ తరం, ఇది కుటుంబ జీవనం. ఆ జీవనానికి ఆలంబనం భారతదేశం. ఇక్కడ కూడా ఎంత తన్నుకు సచ్చినా భార్యాభర్తలు కలిసే ఉంటారు, ఎంత తిట్టుకున్నా పిల్లా పాపలతో ఉంటారు. వాళ్ళలో వాళ్ళకి విభేదాలు ఉండవు, ఖచ్చితంగా ఉంటుంటాయి, కానీ కలిసి జీవిస్తారు. అదే భారతీయ మూలం అన్నటువంటి. వ్యక్తి కుటుంబాలు వచ్చాక ఈ సమస్య పెరిగి విడాకులు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి. ఏంటంటే తల్లిదండ్రుల ఆలోచన ధోరణితో. దీనివలన ఇప్పటికీ భారతదేశంలో గతంతో పోల్చుకుంటే విడాకుల రేటు పెరుగుతోంది. ఎస్పెషల్ హిందువుల్లోనే పెరుగుతోంది. ముస్లిం క్రైస్తవుల్లో విడాకుల సంఖ్య తక్కువగానే ఉంది. ఆయా మత పెద్దలు కానీ చుట్టుపక్కల వాళ్ళ బంధువులు కానీ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. బట్ హిందువుల్లో కంట్రోల్ చేయడం కంటే కూడా విచ్చలవిడితనం పెరుగుతూ ఉండటం వల్ల జరుగుతుంది. అయితే ప్రపంచవ్యాప్త విడాకుల్లో చూస్తే మాత్రం భారతదేశం కేవలం 1% మాత్రమే ఉంది. ప్రపంచంలో అత్యధికంగా విడాకులు, అదేదో బాల్ పాయింట్ పెన్ కనుక యూజ్ అండ్ త్రో పెన్నుల్లాగా 94% మంది అక్కడ విడాకులట. ఆ తర్వాత స్థానంలో 85%తో స్పెయిన్, తర్వాత స్థానంలో లగ్జంబర్గ్ 79%, రష్యా 73%, ఉక్రెయిన్ 70%, క్యూబా 50%, ఫిన్లాండ్ 50%, బెల్జియం 53%, ఫ్రాన్స్ 51%, నెదర్లాండ్స్ 48%, కెనడా 47%, అమెరికా 45%, చైనా 44%, యూకే బ్రిటన్ 41%, జర్మనీ 38%, టర్కీ 25%, ఈజిప్ట్ 17%, ఇరాన్ 14%, తజికిస్తాన్ 10%, వియత్నాం 7%, ఇండియా 1%. దీంట్లో ఇస్లామిక్ రాజ్యాలైనటువంటి టర్కీ, ఈజిప్ట్ లాంటి చోట్ల కూడా విడాకులు ఎక్కువగానే ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే భారతదేశంలో 1% ఉంది.